నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల పోలింగ్ ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ప్రముఖులు కాసేపట్లో రాజ్ భవన్ కు రేవంత్ రెడ్డి రాష్ట్ర వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించనున్న సీఎం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలు గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఏసీబీ దూకుడు 700 కోట్ల భారీ అవినీతి జరిగినట్టు గుర్తింపు తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించింది. బ్రోకర్స్ అధికారులే పథకం నిధులు కొట్టేసినట్టు అనుమానం వ్యక్తమవుతుంది. పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్ తలసాని ఓఎస్టీ కళ్యాణ్ ను నిన్న అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేశారు. ఒక్క యూనిట్ కు 20,000 రూపాయలు అధికారులకు కమిషన్ అందినట్లు తెలుస్తుంది. పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారుల పాత్ర ఉందని ఏసీబీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్ లో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించింది. బ్రోకర్స్ అలాగే అధికారులే పథకం నిధులు కొట్టేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్ తలసాని ఓఎస్టీ కళ్యాణ్ ను నిన్న అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేశారు. ఒక్క యూనిట్ కు 20,000 రూపాయలు అధికారులు కమిషన్ అందినట్టు తెలుస్తుంది. అయితే పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారుల పాత్ర ఉందని ఏసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి. గొర్రెల స్కామ్ విచారణ మాత్రము ఏసీపీ అధికారులు వేగవంతం చేశారు. గొర్రెల స్కామ్ లో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే పశుసంవర్ధక శాఖలో పనిచేసిన సిఇఓ రామచంద్రన్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీ ఓఎస్డీగా ఉన్న కళ్యాణ్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే స్కీమ్ ను స్కామ్ గా మార్చి పూర్తిగా ఇందులో కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఎవరైతే గొర్రెలను అమ్మారో వారికి మాత్రం డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా ఇందులో లావాదేవీలో అవకతవకలకు పూర్తిగా పాల్పడినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే వెటర్నరీ శాఖలో ఉన్నతాధికారులను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. అయితే స్కీమ్ కాస్ట్ కు సంబంధించి ధరల పాత్ర అంటే దళారుల పాత్ర కూడా ఎలా ఉంది అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు దృష్టి కొనసాగించారు. మొత్తానికి చూస్తే ఎవరైనా ఉంటే మాత్రం వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము. అంతేకాకుండా ఇందులో 200 కోట్లకు పైగా కూడా స్కామ్ జరిగినట్లుగా దీనికి సంబంధించి మరికొంత ఆధారాలు కూడా సేకరించారు. మొత్తానికి చూస్తే గొర్రెల స్కామ్ పైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం కూడా చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు బయలుదేరారు. గవర్నర్ రాధాకిషన్ తో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించనున్నారు. అయితే ఇప్పటికే మాజీ సీఎం కు కేసీఆర్ ఆహ్వానం పంపించడం తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. రేపు పరేడ్ గ్రౌండ్స్ ట్యాంక్ బండ్ పై అవతరణ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో సన్నాహక కవాతు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి అనంతరం వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కానున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ లో జరిగే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అక్కడ తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజ్ భవన్ కు బయలుదేరారు. గవర్నర్ రాధాకిషన్ తో భేటీ కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు గవర్నర్ ను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు పర్వం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. రేపు పరేడ్ గ్రౌండ్స్ ట్యాంక్ బండ్ పై అవతరణ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరేడ్ గ్రౌండ్స్ లో సన్నాహక కవాతు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి అనంతరం వేడుకల్లో పాల్గొంటారు. అలాగే ఈ ఉత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ హాజరు కానున్నారు. సాయంత్రం ట్యాంక్ బండ్ లో జరిగే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. అక్కడే తెలంగాణ గీతాన్ని ఆవిష్కరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. ఇక రేపు ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సోనియా గాంధీ హాజరు కానున్నారు. మరోవైపు ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా రేవంత్ రెడ్డి స్వయంగా తాను సంతకం చేసినటువంటి ఆహ్వాన పత్రికను పంపించి ఆహ్వానించడం జరిగింది. ఇక మరోవైపు మరికొద్దిసేపట్లోనే గవర్నర్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పటికే తన నివాసం నుండి గవర్నర్ కలిసేందుకు రాజ్భవన్ కి చేరుకుంటున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి గవర్నర్ ను ఆహ్వానించబోతున్నారు. ఇక ఉదయం పరేడ్ గ్రౌండ్ లో ప్రోగ్రాం ముగిశాక ఇక సాయంత్రం ట్యాంక్ బండ్ పై వేడుకలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే 3 రంగుల జెండాతో ఒక ర్యాలీ కూడా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మరోవైపు బాణాసంచా కార్యక్రమం ప్రత్యేకంగా కూడా నిర్వహించబోతున్నారు. మొత్తంగా 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేటి నుంచి 3 రోజుల పాటు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నేడు రేపు హైదరాబాద్లో, ఎల్లుండి జిల్లాలో కార్యక్రమాల నిర్వహణకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. సాయంత్రం హైదరాబాద్లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమర్ జ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమరులకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఇక రేపు దశాబ్ద కాలం గడుస్తున్న నేపథ్యంలో ముగింపు వేడుకల పేరుతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. ఇదే సమయంలో జిల్లాల్లోనూ ప్రభుత్వ హాస్పిటల్స్, అనాథ శరణాలయాల్లో పలు సంస్థలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పండ్లు, స్వీట్ల పంపిణీతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 3వ తేదీన అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ముగింపు ఉత్సవాలను నిర్వహించనున్నారు. దీనికి జిల్లా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాల ఆవరణలో జాతీయ పతాకంతో పాటు పతాకాన్ని కూడా ఎగురవేసేలా కార్యాచరణ ప్రకటించారు. సార్వత్రిక సమరంలో తుది విడత పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచే బారులు తీరారు. పలువురు ప్రముఖులు ఓటు వేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు వేశారు. రాఘవ్ చడ్డా, రవికిషన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే 7వ దశలో భాగంగా 57 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ఆర్కే సింగ్, మహేందర్ నాథ్ పాండే, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్ సహా పలువురు ప్రముఖులు ఈ విడతలో బరిలో ఉన్నారు. ఏడో దశలో పంజాబ్లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్లోని 4, పశ్చిమ బెంగాల్లోని 9, బీహార్లోని 8, ఒడిశాలోని 6, జార్ఖండ్లోని 3, చండీగఢ్లోని 1 స్థానానికి కూడా ఓటింగ్ జరగనుంది. చివరి దశ ఓటింగ్లో ఒడిశా అసెంబ్లీలోని మిగిలిన 42 స్థానాలతో పాటు హిమాచల్ అసెంబ్లీలోని 6 స్థానాల ఉప ఎన్నికలకు కూడా ఓటింగ్ జరుగుతుంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే 18వ లోక్సభను కొలువు తీర్చేందుకు జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలను 7వ విడతలో నిర్వహిస్తున్నారు. ఈ దశలో మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు, 904 మంది అభ్యర్థుల
భవితవ్యాన్ని తేల్చుకున్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువడించనున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా ఇప్పటి వరకు 6 దశల్లో 486 సీట్లకు పోలింగ్ పూర్తయింది. కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్తో పాటు 7 రాష్ట్రాలు విస్తరించి ఉన్న 56 స్థానాలకు చివరి విడతలో భాగంగా ఓటింగ్ కొనసాగుతుంది. పంజాబ్లో మొత్తం 13 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఈ దశలోనే పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బదల్ తదితరులు వాటిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. आज मुझे अपने पैतृक गांव विजयपुर में अपने बूथ पर आकर वोट देने का सौभाग्य प्राप्त हुआ और अपने बूथ पर सबसे पहला वोट मुझे देने का सौभाग्य प्राप्त हुआ। मैं सबसे अपील करता हूं कि सशक्त भारत के लिए, सक्षम भारत के लिए, सामर्थ्यवान भारत के लिए और आत्मनिर्भर भारत के लिए सभी मतदाता ज्यादा से ज्यादा मतों के साथ अपना मतदान का प्रयोग करें और सभी मतदाता भारी संख्या में आकर अपने मतदान का प्रयोग करके प्रजातंत्र को भी मजबूत बनाएं और भारत को समर्थ भारत, सक्षम भारत, आत्मनिर्भर भारत और विकसित भारत इस संकल्प को पूरा करने में अपना योगदान करें। मोदी जी की यह आराधना एक आध्यात्मिक आराधना, यह आध्यात्मिक आराधना राष्ट्र आराधना है। भारत माता के इस चरणों में वह एक आराधना है जो राष्ट्र को समर्पित है। भारत की 140 करोड़ जनता की, जनार्दन की सेवा के लिए, उनके उज्जवल भविष्य के लिए समर्पित है और ये भारत की परंपरा है। जो लोग भोग में लिप्त हैं, भ्रष्टाचार में लिप्त हैं, अनाचार दुराचार में लिप्त हैं, वे लोग आध्यात्मिक आराधना के महत्व को नहीं समझ सकते। आध्यात्मिक आराधना को समझने के लिए भारत और भारत जैसा मन चाहिए। भारत की सनातन मूल्यों और आदर्शों के प्रति निष्ठा का भाव चाहिए। जिनके मन में भारत के प्रति आस्था का भाव नहीं है, भारत के सनातन मूल्यों और आदर्शों की ध्वजियां उड़ाना जिन्होंने अपने जीवन का उद्देश्य समझ लिया था और जिनके कारनामों से जनता उनको बार बार ठुकराई है, वे लोग मोदी जी के इस ध्यान साधना और इस राष्ट्र आराधना का मखौल भले ही उड़ा सकते हैं, लेकिन जनता जनार्दन अपने नेता के समर्थन में और उनके पूरे कार्यक्रमों के साथ, पूरे समर्पित भाव के साथ जुड़ी हुई है। ध्यान साधना का कार्यक्रम भी राष्ट्र आराधना का हिस्सा है और इसका लाभ भी देश को प्राप्त होगा। मैंने जो है वो वोट दिया है और मेरी सबसे अपील है, जिन जिन क्षेत्रों में आज जो है वोटिंग हो रही है, इस जो हमारा सबसे बड़ा संवैधानिक अधिकार है, इस लोकतंत्र के महापर्व में जो है वो बढ़ चढ़ के हिस्सा लें। और आज ऐसा लगता है जैसे कोई उत्सव है, हमारे सरका घाट में तो लग रहा है जैसे कोई उत्सव है। इस लोकतंत्र के महापर्व में जो है हिस्सा लें और हमें जो लोकतंत्र का जो वरदान है, न जाने कितने लोगों का खून बहा ताकि हमें ये वोट करने का जो है अधिकार मिले, तो इस अधिकार का फायदा उठाएं। मेरे ख्याल में 70% से ज्यादा, 75% से भी ज्यादा वोटिंग की उम्मीद है। तो 1 घंटे में 10% हो गई है इस बूथ पे। तो 1 घंटे में 10% हो गई है, तो इसका मतलब अगर थोड़ा 1 बजे 2 बजे थोड़ा स्लो भी हो गया तो 4-5 बजे फिर अप होगा, तो 70 से 80 की तरफ जा रहा है। है जी, आप खुद लाइन में लगकर वोट डालने के लिए गए? वोट की कीमत तो जो मेरे सामने लाइन में खड़ा है उसकी भी वही है ना। वोटर कार्ड तो उसके पास भी वही है, मेरे पास भी वही है, तो लाइन में लगने में कोई हर्ज नहीं है। वीवीपैट का कोई इशू था, वीवीपैट का कोई इशू सीगा, वो उन्होंने चेंज कर दिया। ਅੱਜ ਵੀ ਮੈਂ ਇਹੀ ਬੇਨਤੀ ਕਰੂੰਗਾ, ਜਿੰਨੇ ਵੀ ਇੱਥੇ ਆਉਣਗੇ ਤੁਹਾਨੂੰ ਵੀ ਬੇਨਤੀ ਕਰੂੰਗਾ, ਕੋਈ ਇਹ ਸਵਾਲ ਨਾ ਪੁੱਛ ਲਿਓ ਕਿਹਨੂੰ ਵੋਟ ਪਾ ਕੇ ਆਏ ਹੋ ਜੀ। ਫਿਰ ਉਹ ਤਾਂ ਫਿਰ ਅੱਜ ਸ਼ਾਮ ਤੋਂ ਬਾਅਦ ਤੁਸੀਂ ਐਗਜ਼ਿਟ ਪੋਲ ਕਰੋਗੇ, परसों चौथे तो बाद पता लग जाऊगा कि किन्नू पाई है। सो बस मैं यही बेनती करूंगा कि वोटिंग जरूर करो।
ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో కోడి పందాలను మించి బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఆంధ్రాలో అధికారం ఎవరిది, ఖమ్మంలో ఎంపీ సీటు గెలిచే మునగాడు ఎవరు అన్న దానిపై లక్షలే కాదు కోటి వరకు కాయ రాజాకాయ్ అంటున్నారు బెట్టింగ్ రాయలు. ఏపీ తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లా బెట్టింగ్ రాయిళ్లకు కేంద్రంగా మారింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో ఎంపీ ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఫలితాలపై పందాలు కాస్తున్నారు. ఆంధ్రాలో అధికారంలోకి ఎవరొస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ విపక్ష కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిన వేళ ఫలితాలపై 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు భారీ ఎత్తున పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఖమ్మం జిల్లాకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఎక్కువగా ఉండడమే అందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉమ్మడి కృష్ణా, తూర్పు, పశ్చిమ జిల్లాల సరిహద్దు ఉంది. దాదాపు 10 నియోజకవర్గాలు బార్డర్లో ఉన్నాయి. ఈ కారణంగానే భద్రాచలం, సత్తుపల్లి, అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాల సరిహద్దులన్నీ ఇప్పుడు పందెం రాయిళ్లతో నిండిపోయాయి. ఇక్కడ ఉండే బంధుత్వాలు, వ్యాపారాలు అన్ని ఆంధ్ర ప్రాంతం వారితోనే ఎక్కువగా ఉండడంతో వారికి ఆంధ్ర రాజకీయంతో అనుబంధం ఎక్కువ. అందుకే ఏపీ పాలిటిక్స్ పై ఇక్కడ పందాలు జోరుగా సాగుతున్నాయి. సరిహద్దు కారణంగా ఏపీ పాలిటిక్స్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాపై పడింది. ఆంధ్రాలో కుల రాజకీయం తెలంగాణ కంటే ఎక్కువే అని అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణంగానే ఇక్కడ కులాల వారీగా చీలిపోయారు. ఇక ఆంధ్ర రాజకీయాలపై మక్కువ ఉన్న ఖమ్మం వాసులు పందాలకు దిగుతున్నారు. విపక్ష కూటమి గెలుస్తుందా, వైసీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందా అన్న దానిపై పందాలు శృతిమించాయి. 50,000కు ₹1,50,000, 2 లక్షల పందాలు కాస్తున్నారు. ఇలా 50,000 నుంచి ₹1 కోటి వరకు బెట్టింగ్ జోరు నడుస్తోంది. ఇక పందాల కోసం కొన్ని యాప్లు కూడా పుట్టుకొచ్చాయి. యాప్లలో చూసి పందాలు కాస్తున్నారంటే బెట్టింగ్ మాఫియా ఏ స్థాయిలో జోరందుకుందో అర్థం చేసుకోవచ్చు. నిరంతరం ఎవరు పందెం కాస్తున్నారో, ఎంత పందెం కాస్తున్నారో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇకపోతే బెట్టింగ్ లో మధ్యవర్తుల పాత్ర కీలకం. ఓ ఇద్దరు పందెం కాస్తుంటే ఆ డబ్బులు మధ్యవర్తి వద్దకు చేరుతాయి. పందెంకు మధ్యవర్తిగా ఉన్న వ్యక్తికి ఇందులో పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే పందెంలో ఓటమి పాలు అయిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోతే అది మధ్యవర్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా సాగుతోంది ఖమ్మం జిల్లాలో బెట్టింగ్ వ్యాపారం. ఆంధ్ర రాజకీయాలే కాదు, తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ పై కూడా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు త్రిముఖ పోరు సాగింది. దీంతో ఖమ్మం పార్లమెంటు సీటు గెలిచేది ఎవరన్న దానిపై పందాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, నియోజకవర్గాల్లో హస్తం హవాతో చేతి గుర్తే గెలిచి తీరుతుందని పందెం కాస్తున్నారు బెట్టింగ్ రాయిళ్లు. గెలవడమే కాదు, ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి ఎంత మెజార్టీతో విజయం సాధిస్తారన్న దానిపై కూడా బెట్టింగ్ నడుస్తోంది. అయితే ఇంతలా బెట్టింగ్ వ్యవహారం జోరందుకున్నా పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటు ఏపీలోనూ ఇటు తెలంగాణలోనూ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఫలితాలు బెట్టింగ్ రాయిళ్లకు కలిసొస్తాయో లేదంటే అంచనాలు తారుమారై కొంప ముంచుతాయో జూన్ 4వ తేదీన రిజల్ట్ వస్తే తప్ప తేలేది కాదు. దీంతో పందెం రాయిళ్లు ఎన్నికల ఫలితాలు ఎప్పుడొస్తాయా అని కాచు కూర్చున్నారు. ఆ కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా 5 నెలలు అయింది. అయినా ఇప్పటి వరకు గుర్తింపు సంఘం అనుమతి పత్రం అందలేదు. కొద్ది రోజులు ఎన్నికల పేరుతో, మరికొద్ది రోజులు కాలపరిమితి పేరుతో కాలయాపన చేశారు. గుర్తింపు ఇవ్వకపోతే సమస్యలపై చర్చ ఎట్లా జరుగుతాయి? అసలు ఆ గుర్తింపు ఇవ్వకపోవడానికి కారణమేంటి? ఎందుకిలా మిత్ర సంఘం అయినా గుర్తింపు సంఘం అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని కార్మిక సంఘాలు పరేషాన్ అవుతున్నాయి. తెలంగాణలో కీలకమైన పారిశ్రామిక సంస్థ సింగరేణిలో గుర్తింపు సంఘానికి ఎన్నికలు జరిగి దాదాపుగా 5 నెలలైంది. గుర్తింపు సంఘంకు ఎన్నికలు జరగగానే ఎన్నికల్లో గెలిచిన సంస్థకు గుర్తింపు హోదా ఇస్తారు. ఇంత పెద్ద సంస్థ మరొకటి రాష్ట్రంలో లేదు. ఇక్కడ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలను మరిపించే విధంగా సాగుతాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికల్లో రాజకీయ పార్టీలు డైరెక్ట్గా రంగప్రవేశం చేసి తమ హంగులను ఉపయోగిస్తూ తమ అనుబంధ సంస్థలను గెలిపించుకునే కృషిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2017 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కార్మిక సంఘాల ఎన్నికల్లో గెలిచింది. 2023లో జరిగిన గుర్తింపు సంఘ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలిచేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
2023 డిసెంబర్ 27న సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ అనుబంధ సంస్థలు పోటీ పడ్డాయి. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ కలిసి పోటీ చేసినా ఈ ఎన్నికల్లో మాత్రం ఆ రెండు సంస్థలు వేర్వేరుగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఓటమి పాలై సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ గెలుపొందింది. ఇది జరిగి ఇప్పటికీ 150 రోజులైంది. 5 నెలలైనా గుర్తింపు సంఘం అయిన ఏఐటీయూసీకి ఇంతవరకు గుర్తింపు సంఘం హోదాను కార్మిక శాఖ ఇవ్వలేదు. సింగరేణిలో ఎన్ని సంస్థలున్నా గుర్తింపు సంఘానికి మాత్రమే చర్చల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. ఇప్పుడు ఆ అర్హత ఏఐటీయూసీకొచ్చినా సర్టిఫికెట్ మాత్రం ఇవ్వలేదు. అయితే డిసెంబర్లో ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తివేసినా సర్టిఫికెట్ను కార్మిక శాఖ అందించలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నా ఈ ఎన్నికల కోడ్కు ముందు 4 నెలల పాటు ఎటువంటి కోడ్ లేదు. అయినా సర్టిఫికెట్ను మాత్రం ఇవ్వలేదు. గుర్తింపు సంఘ కాలపరిమితి 2 ఏళ్లు మాత్రమే అంటూ కేంద్ర కార్మిక శాఖ చెబుతోంది. కానీ తమకు 4 ఏళ్ల కాలపరిమితి ఉన్నదంటూ సింగరేణిలో గెలిచిన కార్మిక సంఘం అంటోంది. అయితే కేంద్ర స్థాయిలో ఏ కార్పొరేట్ కంపెనీ అయినా 2 ఏళ్లు మాత్రమే గుర్తింపు ఉంటుందని కేంద్రం అంటోంది. కానీ గెలిచిన కార్మిక సంఘం దానికి అంగీకరించడం లేదు. ఇప్పటి వరకు 7 సార్లు ఎన్నికలు జరిగాయి. 1-2 సందర్భాల్లో తప్ప 4 ఏళ్ల కాలపరిమితి ఉండేది. గతంలో మొదట ఏఐటీయూసీ గెలుపొందగా 2 ఏళ్లు ఉండగా ఆ తర్వాత ఐఎన్టీయూసీ గెలుపొందినప్పుడు ఒక్కసారి మినహా మిగిలిన అన్ని సందర్భాల్లో 4 ఏళ్ల పాటు గుర్తింపు కార్మిక సంఘం అనుభవించింది. అయితే ఈసారి 2 ఏళ్లకు కుదించాల్సిందేనని కేంద్రం అంటుండగా దానికి గుర్తింపు కార్మిక సంఘం అంగీకరించడం లేదు. దీంతో గుర్తింపు కార్మిక సంఘానికి గుర్తింపు సర్టిఫికెట్ అందడం లేదంట. దీంతో సమస్యలు చర్చించాలంటే కార్మిక సంఘానికి పెద్ద సమస్యగా మారుతోంది. గుర్తింపు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నుంచి 2 ఏళ్లు పరిగణిస్తారా అన్నది మరో ప్రశ్న. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాల్సి ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.